బ్రేకింగ్ న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం వీరవెల్లిపాలెంలో ఓఎన్జీసీ సైట్ వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఓఎన్జీసీ పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంతో అప్రమత్తమైన పోలీసులు ఓఎన్జీసీ వద్ద భారీగా మోహరించారు. ఓఎన్జీసీ కార్యకలాపాలతో గ్రామంలో తాగునీరు కలుషితం అవుతుందని, లంక గ్రామాలు కావడం చేత వరద ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పి గన్నవరం సీఐ భీమరాజు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులతో మాట్లాడతానని తెలిపారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. పడింది. కాకపోతే దీనికి ఎటువంటి ఇంటిమేషన్ లేదు. ఊర్లో ఏం జరుగుతుందన్నది ఎవరికి తెలియని పరిస్థితి. వాళ్ళు ఒక సేఫ్టీ గైడ్లైన్స్ కానీ మా ఊరికి రక్షణ గురించి కానీ ఏమీ లేదు. మాకు కొంచెం అవగాహన ఉంది దీని మీద. ఏంటంటే వేరే చోట్ల ఓఎన్జీసీ పడడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఒక నగరం కానీ ఇలాంటి పరిస్థితులు జరిగాయి. కానీ జరిగిన దానికి మాకు కూడా చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఏ రాత్రి ఏం జరుగుతుందో తెలియదు. ఏ అధికారి ఉండడు, ఎవరో ఉండరు. కాకపోతే ఏ రాత్రి ఏం జరిగినా సరే మాకు ఏమీ తెలియలేని పరిస్థితి. ఊరు 1-2 నిమిషాల్లో ఏదో జరిగే పరిస్థితి ఉంది ఇక్కడ. కాబట్టి మాకు ఈ ఓఎన్జీసీని ఆపమని మేము ఈరోజు యువత నుంచి ఒక 50-100 మంది మాత్రం వచ్చాం. మా ఊరు నుంచి ఒక 5,000 జనాభా పక్క ఊర్లు అన్ని కలుపుకుంటే ఉన్నారు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎదురెదర అందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి మాకు ఓఎన్జీసీ ప్రజెంట్ ఇక్కడ ఆపాలని అడుగుతున్నాం. నెక్స్ట్ అతి భారీ వాహనాలు వెళ్తున్నాయి. ఉదయం తెల్లాలేస్తే రైతులు, విద్యార్థులు అందరూ కూడా వెళ్ళే పరిస్థితి. ఎవరికి ఏం జరిగినా సరే ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. కాబట్టి దీని గురించి మాకు వెంటనే అధికారుల నుంచి. నమస్కారం. మన పి గన్నవరం సర్కిల్ పరిధిలోని ఐనవిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వీరవెల్లిపాలెం అనే గ్రామంలో మన ఓఎన్జీసీకి సంబంధించి ఒక రిగ్గు తవ్వడం జరుగుతుంది. ఆ సంస్థ ఏదైతే మన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ చేసే పనులకి వాళ్ళ పరిమిత అనుమతులతోనే దిగడం జరుగుతుంది. ఏదైతే మనకు చట్టంలో రూపొందించబడిందో అటువంటి న్యాచురల్ ఆయిల్ అండ్ గ్యాస్కి సంబంధించి ఏదైతే అక్కడ జరుగుతుందో అక్కడ ఎవరూ కూడా ఆ 50 మీటర్ల పరిధిలో ఎటువంటి పర్మనెంట్ కానీ టెంపరీ కానీ స్ట్రక్చర్స్ ఎవరు వేయకూడదు. ముఖ్యంగా ఈ విషయం ఎందుకు చెబుతున్నామంటే మన వీరవెల్లిపాలెం, అద్దెంకవర్లంక, పల్లపవర్లంక, నడిమిలంక, అంబేద్కర్ నగర్ ఎవరైతే ఇంతమంది ఈ కాలనీకి సంబంధించి ఈ ఊర్లకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ఓఎన్జీసీకి వ్యతిరేకిస్తూ ఈరోజు ఒక మహా నిరసన అని చెప్పి ఒక కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఇది ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా చట్టవిరుద్ధము. వాళ్ళ యొక్క డిమాండ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన గౌరవ కలెక్టర్ గారి ద్వారా సంబంధిత సంస్థతో వాళ్ళ చర్చలకి డిమాండ్స్ ఏంటి సార్? ఇక్కడ ఓఎన్జీసీ అనేది మా గ్రామానికి వద్దని ఒకే ఒక డిమాండ్ సార్. మాకు డిమాండ్స్ ఏమి లేవు సార్. మాకు ఒకే ఒక డిమాండ్, ఓఎన్జీసీ అనేది మా గ్రామానికి వద్దు. అదే ఒక మాకు డిమాండ్. పోలీసు వాళ్ళు అయితే అధికారులతో మాట్లాడి చర్చలు జరిపి దీనికి ఒక ప్రాసెస్ ఉంటుందో ప్రాసెస్ ప్రకారం మాట్లాడమంటున్నారు. మాకైతే గతంలో చూసుకున్న సందర్భాలు బట్టి ఈ ప్రభుత్వ పరంగా వెళ్తుంటే ఎవరికి న్యాయం జరగట్లేదు సార్. అన్యాయం జరుగుతుంది తప్ప న్యాయం జరగట్లేదండి. మీరు చూసుకుంటే కనుక ఎక్కడ ఏమో గ్యాస్ లీక్ అవుతుందని తెలియదు. నాసిరకమైన పైపులు ఓఎన్జీసీ వాళ్ళు కాసులు కక్కుతుపడి నాసిరకమైన పైపులు వాడేసి ప్రజల ప్రాణాలు తీసుకుంటున్నారు సార్. కానీ అటువంటి డ్యామేజ్ జరిగినప్పుడు కొద్ది గొప్ప ఏదో డబ్బులు ఇచ్చేసి అక్కడ క్లోజ్ చేస్తున్నారు. మా ప్రాణాలు మాకు ఎంతో విలువైనవి, మా గ్రామం మాకు ఎంతో విలువైనది. కాబట్టి మాకు ఓఎన్జీసీ అనేది ఇక్కడ వద్దు. పూర్తిగా ఓఎన్జీసీకి పంపించే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. మా మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎంతలో పెట్టి మాకు కూడా చట్టం ఉంది. చట్టాన్ని కూడా మేము అనుసరిస్తాం. మా గ్రామం నుంచి ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో వాళ్ళు కూడా డైరెక్ట్ సుప్రీంకోర్టుతో అప్రూవ్ చేయి సుప్రీంకోర్టు ద్వారా లీగల్ ప్రాసెస్ చేసి ఈ వ్యవస్థ. ఇక్కడ ఓఎన్జీసీ ఒక రిగ్ అనేది మా ఊరిలో వీరలపాలెం గ్రామంలో పడింది. కాకపోతే దీనికి ఎటువంటి ఇంటిమేషన్ లేదు. ఊర్లో ఏం జరుగుతుందన్నది ఎవరికి తెలియని పరిస్థితి. వాళ్ళు ఒక సేఫ్టీ గైడ్లైన్స్ కానీ మా ఊరికి రక్షణ గురించి కానీ ఏమీ లేదు. మాకు కొంచెం అవగాహన ఉంది దీని మీద. ఏంటంటే వేరే చోట్ల ఓఎన్జీసీ పడడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఒక నగరం కానీ ఇలాంటి పరిస్థితులు జరిగాయి. కానీ జరిగిన దానికి మాకు కూడా చాలా భయంగా ఉంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.